విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని అల్పోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అల్పోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటేనే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుండే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన ఎంతో అవసరమని, దానిని కల్పించే బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు ఆయన మొమెంటోస్ ను అందించి వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన నృత్య కళ ప్రదర్శన ఎంతో అలరించింది. నేషనల్ స్కూల్ మంచిర్యాలలో ఇవాళ మరి మొట్టమొదటి వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఇయర్ మొత్తంలో పిల్లలు చేసిన యాక్టివిటీస్, వాళ్ళ చదువు, స్పోర్ట్స్, తర్వాత మిగతా అన్నింటిలో కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తూ మరి వారి తల్లిదండ్రుల మధ్య పిల్లలు చేయడానికి వీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా మరి పిల్లలు ఏడాదంతా నేర్చుకున్నది కూడా ఇక్కడ మరి ఒకసారి అవగాహన చేసుకునే ఒక అవకాశంగా భావిస్తున్నాం. మరి మంచిర్యాలలో మరి గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ జూనియర్ కళాశాలలో మరి మంచి నాలెడ్జ్ని అందిస్తూ ఎంసెట్ కోచింగ్, ఐఐటి, నీట్ కోచింగ్తో ముందంజ వేసే విషయం తెలిసిందే. ఈసారి ఫస్ట్ టైం మనం ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశాం. అయినా పర్లేదు, ఒక మంచి రెస్పాన్స్ పేరెంట్స్ మాకు అందించారు. ఈ 1 ఇయర్లోనే మిగతా స్కూళ్లకు ధీటుగా మరి మేము ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. స్కూలింగ్ అంటే ఒక చదువు మార్కులే కాకుండా పిల్లలను ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలన్నది ఇక్కడ అల్ఫోర్స్లో మేము నిరూపించాం. మంచి కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ని ఇంప్రూవ్ చేస్తూ మరి చదువు ఒక్కటే కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా పిల్లల లోపల ప్రాధాన్యతనిస్తూ స్కూలింగ్ అంటే ఇలా ఉండాలి అని మరి మేము చేసే అసెంబ్లీ యాక్టివిటీస్ని మిగతా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా అల్ఫోర్స్లో ఏం జరుగుతున్నది మరి మేము కూడా అలా చేస్తాం అనుకునేలాగా వితిన్ 1 ఇయర్లోనే మరి మేము ఒక రోల్ మోడల్గా ఇక్కడ రావడం మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాము, దయచేసి ఈ స్థాయిలో పిల్లలని ఒక రాజులాగా, ఒక యువరాజులాగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ చదువు మేము చూసుకుంటాం, వాళ్ళ క్రమశిక్షణ, ఒక మంచి నడవడిక, ఒక ఉమ్మడి కుటుంబంలో అమ్మమ్మలు, తాతమ్మలు మంచి కథలు ఇవన్నీ చెప్తూ పిల్లల లోపల ఒక మన భారతీయ సంస్కృతిని వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా మరి ఇంట్లో కూడా మీ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ మంచిర్యాల పట్టణంలో అల్ఫోర్స్ సంచలనమైన ఫలితాలు, తర్వాత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది అనే ఆశాభావంతో మరి మాకు సహకరిస్తున్న ఇక్కడ తల్లిదండ్రులకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.